మెదక్ కొత్తదా అని 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబాకకి. అందుకని నేనే మీ పట్నంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయారేమో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా, కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ₹1 ఇచ్చిండా అని అడిగారు, ఒక్క రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చిన అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకోవన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియేట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న. బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న, ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత్ పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్నా. నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. అన్ని ఒక దగ్గర రాస్తే ఆగమాగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదటి నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని, అందుకని ఈ పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు. దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిర్రు ప్రధానమంత్రి అయినాక, ఇగో ఈ పుస్తకంలో బాజాబ్తా దుబ్బాకతోటి మొదలుపెట్టి దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్, మెదక్, నర్సాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకి మేమిచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేమిచ్చినటువంటి ప్రతి పథకానికి ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ గుడికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినామో కూడా ఇందులో బాజాబ్తా రాసినాం. ఉదాహరణకి పల్లె ప్రకృతి వనానికి ఎన్ని పైసలు ఇచ్చినామో రాసినాం. ఒక్కొక్క పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు. మా దుబ్బాకలో ఎన్ని పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయో లాస్ట్ పేజీలో రాసిన, ఒకసారి చదువుకోండి. ప్రతి వైకుంఠ ధామ నిర్మాణానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ఆఖరికి మీరు గెలిచిన కొడంగల్ లెక్కలు కావాలంటే కూడా మళ్ళొక పుస్తకం తెచ్చిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక మెదకే అడిగారు కాబట్టి నా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రతి రూపాయి లెక్క తీసుకొచ్చిన అన్న. ఇచ్చిన బాత్రూంలకు అడిగెళ్ళి తెచ్చినాం. ఇక్కడ రాసినమన్న డంప్ యార్డ్ ఏర్పాటు చేసినామని కేసీఆర్ చెప్తాడు. ప్రతి డంప్ యార్డ్కి 2,50,000 రూపాయలు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డ్ కట్టిరు, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠ ధామం కట్టిరు. వైకుంఠ ధామానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ప్రతి డంప్ యార్డ్కి, ప్రతి గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. మీరు చదువుకుంటారా? మీ గ్రామీణాభివృద్ధి లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారితో చదివిస్తారా? కొంచెం చదివిండ్రి. ఈ పుస్తకం తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మా జిల్లాకు ప్రచారానికి వస్తే ఈ పుస్తకానికి తీసుకొని రా అన్న. నువ్వు ఏ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినామో కొంచెం మంచిగా చదువుకొని రా. ఒక్కొక్క రైతు వేదిక నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినామన్నా మేము. ఒక్కొక్క ఊర్లో నర్సరీ ఏర్పాటు చేస్తుంది గ్రామ పంచాయతీకి 1,56,314 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి హామీ కూలీలకు చెల్లించినటువంటి కూలీ మొత్తం 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఇచ్చినాం రేవంత్ రెడ్డి సార్. ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకి
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన కూలీ డబ్బులు 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చినాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం 27 కోట్లు, మొక్కల పెంపకం కోసం 110 కోట్లు ఇచ్చినాం. ఇట్లా చదివితే నాకు 4-5 గంటలు పడుతుంది. నేను మా మీడియా మిత్రుల, మా టీవీ ఛానల్ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. అందుకనే ఉత్తగా మాటలు చెప్పి మర్చిపోతారు. మళ్ళీ రఘునందన్ కూడా పారిపోయిండని అంటారు. కాబట్టి రఘునందన్ బాజాబ్తా వచ్చిండు. ఆ రోజే చెప్పిండు రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 ఆకులు చదివి వచ్చినా ఎక్కువ అని. ఇవాళ కూడా అందుకని ఇక మంచిగా కలర్ఫుల్గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం. మీరేం బాధపడకండి. దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తూ ఉన్నాం. కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం. కవర్ లోపల ఓ పుస్తకం కూడా పెట్టినామన్న. ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాజాబ్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, 6th ఫ్లోర్ CMO సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ 5,22,000. ఈ అడ్రస్కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. కొరియర్ వాళ్ళని ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా. బాజాబ్తా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీల్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం. వింటున్నారు అనుకుంటా మా ఇంటెలిజెన్స్ సార్లు. జరి కవర్ రాగానే కొంచెం ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టుర్రి. మెదక్కి నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చిరో లెక్క చెప్పుండ్రి. లెక్క సమాజ్ కాకపోతే ఒక తెలుగు టీచర్ని అడుగుండ్రి, లేకపోతే ఎకనామిక్స్ లెక్చరర్ని పిలువుండ్రి, మొత్తం టోటల్ చేసుకోండి. ఇవే కాదు, మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి డంప్ వాటికి ఇచ్చిన పైసలు, నర్సరీలకు ఇచ్చిన పైసలు, శ్మశాన వాటికలకు ఇచ్చిన పైసలు కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తా రేవంత్ రెడ్డి గారికి. అందుకని ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడి ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాకలున్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని. నా అవసరం లేదు, మా అమ్మ నాన్న అక్కడ మీకు స్వాగతం పలుకుతారు, మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు, తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. రమ్మని పిలిస్తే రాలేదు, బస్ వేసుకొని వస్తా అన్నారు. ఇక మీరు వచ్చుడు ఎందుకు, ఖర్చు ఎందుకు, ప్రభుత్వ పైసలు ఖర్చు ఎందుకని నేనే పట్టణం వచ్చిన, నా సొంత పైసలు పెట్టుకొని వచ్చిన, పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా. నీకు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పన్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు వింటున్నావా, నీ పక్కనున్న తెరెనకాలున్న నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా, ఇనుమని చెప్పు. ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి, నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. వస్తూ 2 పేపర్లు చదువుకుంటూ వచ్చినా అన్న కార్ల. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే. అధికారంలోకి వచ్చినాక ఎవడు చెప్పిన భయ్, జూన్ 2వ తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అన్నాడు. ఈ సెప్టెంబర్ 17లు, ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీని వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకొని నివేదిక తెప్పించారు. ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయి. దానికి ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు కదా, అదేం కొత్త కమిటీ కాదు కదా. పోయిన ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక, హౌస్ కమిటీ, అసెంబ్లీ హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తా ఉన్నా. మొన్న రఘునందన్ అడిగింది కదా, మెదక్ కొత్త నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుతావేమో అని మేము ఎదురు చూస్తున్నామని అడిగితే ఇలా పేపర్లో కనబడుతుంది సెప్టెంబర్